ఓం శాంతి. ఈరోజటి మురళి 3 జూన్ నెల 2021.
ఓం శాంతి. భగవాను వాచ. మధురమైన పిల్లలు, శివ్ బాబా మీరు అర్పించే పుష్పాలు మొదలైన వాటిని స్వీకరించరు. ఎందుకంటే వారు పూజ్యులుగా మరియు పూజారిగా అవ్వరు. మీరు కూడా తల్లిదండ్రుల హృదయ సింహాసనాన్ని జయిస్తారో వారే భవిష్య సింహాసనాధికారులుగా అవుతారు. అద్భుతం ఏంటి అంటే పిల్లలు తల్లిదండ్రులపై కూడా విజయాన్ని ప్రాప్తించుకుంటారు. శ్రమ చేసి తల్లిదండ్రుల కన్నా ముందుకు వెళతారు. పాట ఉంది, ఆకాశ సింహాసనాన్ని వదిలిరండి. ఓం శాంతి. మధురాతి మధురమైన చాలా కాలము దూరమై తర్వాత కలిసిన పిల్లలు పాటని విన్నారు. ఈ పాటతో భగవంతుడు సర్వవ్యాపి అనే జ్ఞానం తొలగిపోతుంది. ఇప్పుడు భారతదేశం చాలా దుఃఖంగా ఉంది, అందుకే స్మృతి చేస్తారు. ఈ పాటలన్నీ డ్రామా అనుసారంగా తయారయ్యాయి. ఈ విషయము ప్రపంచంలోని వారికి తెలియదు. తండ్రి పతితులను పావనంగా చేయడానికి మరియు దుఃఖితులను దుఃఖము నుండి ముక్తులుగా చేసి సుఖాన్ని ఇచ్చేందుకు వస్తారు. ఆ పరమాత్మయే వచ్చి ఉన్నారు అని పిల్లలు తెలుసుకున్నారు. పిల్లలకు వారి పరిచయం లభించింది. వారు స్వయంగా కూర్చొని తెలియచేస్తారు. నేను సాధారణ తనువులో ప్రవేశించి మొత్తం సృష్టి యొక్క ఆది మధ్య అంతిమాల రహస్యాన్ని వినిపిస్తాను. సృష్టి ఒక్కటే కేవలము క్రొత్తగా మరియు పాతగా అవుతుంది. ఏ విధంగా శరీరము బాల్యములో క్రొత్తగా ఉంటుంది, తర్వాత పాతగా అవుతుంది. క్రొత్త శరీరము పాత శరీరము అని రెండు శరీరాలుగా చెప్పరు. శరీరం ఒక్కటే కేవలము క్రొత్త నుండి పాతదిగా అవుతుంది. అలాగే ప్రపంచం కూడా ఒకటే, క్రొత్తది నుండి ఇప్పుడు పాతదిగా అయ్యింది. క్రొత్తగా ఎప్పుడు ఉండేది ఇది ఎవరూ చెప్పలేరు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. పిల్లలు క్రొత్త ప్రపంచం ఉన్నప్పుడు భారతదేశము క్రొత్తగా ఉండేది. దానిని సత్యయుగము అని అనేవారు. అదే భారత్ ఇప్పుడు పాతగా అయ్యింది. దీనిని పురాతన పాత ప్రపంచము అని అంటారు. క్రొత్త ప్రపంచము నుండి మళ్ళీ పాతగా అయ్యింది. మళ్ళీ అది క్రొత్తగా తప్పకుండా అవ్వాలి. పిల్లలకు క్రొత్త ప్రపంచం యొక్క సాక్షాత్కారం జరిగింది. అచ్చా, ఆ క్రొత్త ప్రపంచానికి యజమానులుగా ఎవరుండేవారు? తప్పకుండా ఈ లక్ష్మీనారాయణులే ఉండేవారు. ఆది సనాతన దేవతలు ఆ ప్రపంచానికి యజమానులుగా ఉండేవారు. ఈ విషయము తండ్రి అనగా శివ్ బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు నిరంతరము ఈ విషయాన్నే గుర్తు చేయండి అని శివ్ బాబా అంటారు. శివ్ బాబా పరంధామము నుండి మనల్ని చదివించడానికి, రాజ్యోగాన్ని నేర్పించడానికి వచ్చారు. మహిమ అంతా ఆ ఒక్కరిదే. బ్రహ్మకి ఏం మహిమ లేదు. ఈ సమయంలో అందరూ తుచ్చబుద్ధి కలవారిగా ఉన్నారు. ఏమీ అర్థం చేసుకోరు. అందుకే నేను వస్తాను. కావుననే ఈ పాటలు కూడా తయారు చేయబడ్డాయి. ఈ పాట ద్వారా సర్వవ్యాపి జ్ఞానం తొలగిపోతుంది. ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర ఉంటుంది. మీరు దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానులుగా అవ్వండి మరియు కర్మేంద్రియాల ద్వారా శిక్షణలను ధారణ చేయండి అని తండ్రి పదే పదే చెప్తారు. ఈ బాబాను నడుస్తూ తిరుగుతూ ఉండగా చూసినా కానీ బ్రహ్మ బాబాలో శివ్ బాబానే స్మృతి చేయండి. శివ్ బాబాయే అంతా చేస్తారు. బ్రహ్మ లేరు అని అనుకోండి. ఈ కళ్ళకు బ్రహ్మ రూపం కనిపిస్తుంది. మీ బుద్ధి శివ్ బాబా వైపుకు వెళ్ళాలి. శివ్ బాబా లేకపోతే బ్రహ్మ ఆత్మ, వీరి శరీరం దేనికి పనికిరాదు. బ్రహ్మలో శివ్ బాబా ఉన్నారు అని ఎల్లప్పుడూ భావించండి. వారు బ్రహ్మ ద్వారా చదివిస్తారు. బ్రహ్మ మీకు టీచర్ కాదు, సుప్రీం టీచర్ శివ్ బాబా. వారిని స్మృతి చేయాలి. ఎప్పుడు కూడా దేహాన్ని స్మృతి చేయకూడదు. బుద్ధి యోగాన్ని తండ్రితో జోడించాలి. మీరు మళ్ళీ వచ్చి జ్ఞానయోగాలను నేర్పించండి అని పిల్లలు స్మృతి చేస్తారు. పరమపిత పరమాత్మ తప్ప ఎవరు రాజయోగాన్ని నేర్పించలేరు. వారే కూర్చొని గీతా జ్ఞానాన్ని వినిపిస్తారు అని పిల్లల బుద్ధిలో ఉంది. తర్వాత ఈ నాలెడ్జ్ ప్రాయలోపమైపోతుంది. సత్యుగంలో అవసరమే లేదు. అప్పటికి రాజధాని స్థాపన అయిపోతుంది. సద్గతి జరుగుతుంది. దుర్గతి నుండి సద్గతిలోకి వెళ్లేందుకు జ్ఞానం ఇవ్వడం జరుగుతుంది.
మిగిలినవన్నీ భక్తి మార్గపు విషయాలు. మనుషులు జప తపాదులు, దానపుణ్యాలు మొదలైనవి ఏవైతే చేస్తారో అవన్నీ భక్తి మార్గపు విషయాలు. వీటి ద్వారా నన్ను ఎవరూ కలుసుకోలేరు. ఆత్మ రెక్కలు తెగిపోయి ఉన్నాయి. రాతిబుద్ధి కలవారిగా అయిపోయారు. రాతి వలె ఉన్నవారిని మళ్ళీ పారసంగా చేయడానికి నేను రావలసి ఉంటుంది అని శివబాబా అంటారు. ఇప్పుడు ఎంతమంది మనుషులు ఉన్నారు? ఆవగింజల వలె ప్రపంచమంతా నిండి ఉన్నారు. ఇప్పుడు అందరూ సమాప్తం అవ్వనున్నారు. సత్యుగంలోనైతే ఇంతమంది మనుషులు ఉండరు. క్రొత్త ప్రపంచంలో వైభవాలు ఎక్కువగా మరియు మనుషులు తక్కువగా ఉంటారు. ఇక్కడైతే ఎంతమంది మనుషులు ఉన్నారు అంటే తినడానికి కూడా లభించదు. ఇది పాత బంజర్ భూమిలా ఉంది. మళ్ళీ క్రొత్తగా అయిపోతుంది. అక్కడ అన్ని క్రొత్తగా ఉంటాయి. పేరే ఎంత మధురంగా ఉంది, హెవెన్ బహిస్త్, దేవతల క్రొత్త ప్రపంచము అని. పాత దానిని పడగొట్టి క్రొత్త దానిలో కూర్చోవాలి అని మనసు కలుగుతుంది కదా. ఇప్పుడు ఇది క్రొత్త ప్రపంచమైన స్వర్గంలోకి వెళ్లే విషయము. ఇందులో పాత శరీరానికి ఎటువంటి విలువ లేదు. శివ్ బాబాకు శరీరం అంటూ ఏదీ లేదు. బాబాకు హారం వేస్తామని పిల్లలు అంటారు. కానీ వీరికి హారం వేసినట్లయితే మీ బుద్ధి యోగము వీరి వైపుకు వెళ్ళిపోతుంది, అనగా బ్రహ్మ వైపుకు వెళ్ళిపోతుంది. హారం అవసరం లేదని శివ్ బాబా అంటారు. మీరే పూజ్యులుగా అవుతారు, పూజారులుగా కూడా మీరే అవుతారు. మీరే పూజ్యులు, మీరే పూజారులు. కావున మీ చిత్రాలను మీరే పూజించడం మొదలు పెడతారు. బాబా అంటారు, నేను పూజ్యునిగా అవ్వను. నాకు పుష్పాలు మొదలైన వాటిని అర్పించే అవసరం కూడా లేదు. నేను వీటిని ఎందుకు ధరించాలి? అందుకే ఎప్పుడు పుష్పాల మాలలు మొదలైన వాటిని తీసుకోరు. మీరు పూజ్యులుగా అవుతారు. తర్వాత ఎన్ని కావాలనుకుంటే అన్ని పుష్పాలు ధరించండి. నేను పిల్లలైన మీకు అత్యంత ప్రియమైన విధేయుడైన ఫాదర్ని కూడా, టీచర్ని కూడా, సేవకుణ్ణి కూడా. గొప్ప గొప్ప రాయల్ వ్యక్తులు క్రింద సంతకం చేసేటప్పుడు లార్డ్ మింటో, లార్డ్ కర్జన్ అని రాస్తారు. తాము లార్డ్ అని ఎప్పుడూ రాసుకోరు. ఇక్కడైతే శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీ ఫలానా అని రాసుకుంటారు. డైరెక్ట్గా శ్రీ అనే పదాన్ని రాసుకుంటారు. కావున శివబాబా కూర్చొని అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఈ శరీరాన్ని గుర్తు చేయకండి. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి మరియు తండ్రిని స్మృతి చేయండి. ఈ పాత ప్రపంచంలో ఆత్మ మరియు శరీరం రెండు పతితంగా ఉన్నాయి. బంగారము 9 క్యారెట్లది ఉంటే ఆభరణం కూడా 9 క్యారెట్లదే తయారవుతుంది. బంగారంలోనే మాలిన్యం చేరుకుంటుంది. ఆత్మను ఎప్పుడు నిర్లేపి అని అనుకోకూడదు. ఈ జ్ఞానం మీకు ఇప్పుడు మాత్రమే ఉంది. మీరు అరకల్పము 21 జన్మల కోసము ప్రాలబ్ధం పొందుతారు. కనుక ఎంత పురుషార్థం చేయాలి, కానీ పిల్లలు పదే పదే మర్చిపోతారు. శివబాబా బ్రహ్మ ద్వారా మనకు శిక్షణను ఇస్తున్నారు. బ్రహ్మ ఆత్మ కూడా వారినే స్మృతి చేస్తుంది. బ్రహ్మ, విష్ణు, శంకరులు సూక్ష్మవతనవాసులు. తండ్రి ముందు సూక్ష్మ సృష్టిని రచిస్తారు. నిర్వాణధామము ఉన్నతోన్నతమైన ధామము. ఆత్మల నిర్వాణధామము అన్నిటికన్నా ఉన్నతమైనది. భక్తులందరూ ఒక భగవంతునే స్మృతి చేస్తారు. కానీ తమో ప్రధానంగా అయిపోయారు కనుక తండ్రిని మర్చిపోయి రాళ్ళు రప్పలు అన్నింటినీ పూజిస్తూ ఉంటారు. ఏది జరుగుతున్నా సరే అది డ్రామాలో షూటింగ్ అవుతూ ఉంది అని మనకు తెలుసు. డ్రామాలో ఏ షూటింగ్ అయితే ఒక్కసారి జరుగుతుందో, ఉదాహరణకు పక్షి మొదలైనది ఏదైనా మధ్యలో ఎగిరిందనుకోండి, అది పదే పదే రిపీట్ అవుతూ ఉంటుంది. గాలిపటం ఎగురుతూ ఉన్నట్లు షూటింగ్ అయితే అది పదే పదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కూడా డ్రామాలోని ప్రతి సెకండ్ రిపీట్ అవుతూ ఉంటుంది, షూటింగ్ అవుతూ ఉంటుంది. ఇది తయారవుతున్న డ్రామా. మీరు పాత్రధారులు మొత్తం డ్రామాను సాక్షిగా అయి చూస్తారు. ఒక్కొక్క సెకండ్ డ్రామా అనుసారంగా గడుస్తూ ఉంటుంది. ఆకు కదిలింది అంటే డ్రామా గడిచింది. అలా అని ప్రతి ఆకు భగవంతుని ఆజ్ఞతో కదులుతుంది అని కాదు. ఇదంతా డ్రామాలో నిశ్చయింపబడి ఉంది. దీనిని మంచి రీతిగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. తండ్రియే వచ్చి రాజ్యోగాన్ని నేర్పిస్తారు మరియు డ్రామా నాలెడ్జ్ని ఇస్తారు. చిత్రాలు కూడా ఎంత మంచివి తయారై ఉన్నాయి. గడియారపు ముళ్ళు కూడా సంగమ యుగాన్ని సూచిస్తుంది. ఇది కలియుగ అంతిమము మరియు సత్యుగం ఆది యొక్క సంగమము. ఇప్పుడు పాత ప్రపంచంలో అనేక ధర్మాలున్నాయి.
క్రొత్త ప్రపంచంలో మళ్ళీ ఇవి ఉండవు. పిల్లలైన మీరు సదా మిమ్మల్ని తండ్రి చదివిస్తున్నారు అని, మేము ఈశ్వరీయ విద్యార్థులము అని భావించండి. భగవాను వాచ, నేను మిమ్మల్ని రాజులకే రాజుగా చేస్తాను. రాజులు కూడా లక్ష్మీనారాయణలను పూజిస్తారు. వారిని పూజ్యులుగా చేసేవాడిని నేనే. ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో వారిప్పుడు పూజారులుగా అయిపోయారు. మేమే పూజ్యులుగా ఉండేవారిమి, మళ్ళీ మేమే పూజారులుగా అయ్యాము అని పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. శివ్ బాబా అయితే అలా అవ్వరు. బాబా అంటారు, నేను పూజారిగా అవ్వను, పూజ్యునిగాను అవ్వను. అందుకే నేను హారాన్ని వేసుకోను. అలాగే ఇతరులు కూడా నాకు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు శరీరమే లేదు. ఒకవేళ మీరు వేసినా కూడా అది నా శరీరం కాదు. కావున నేను హారాలని ధరించను. నేనెందుకు పుష్పాలను స్వీకరించాలి? మీరు కూడా స్వీకరించకూడదు. నియమం అనుసారంగా దేవతలకే ఆ హక్కు ఉంది. ఎందుకంటే వారి ఆత్మ మరియు శరీరం పవిత్రంగా ఉన్నాయి. వారి పుష్పాలకు హక్కుదారులు. అక్కడ స్వర్గంలోనైతే సుగంధభరితమైన పుష్పాలు ఉంటాయి. పుష్పాలనేవి సుగంధం కోసమే ఉంటాయి. అలాగే ధరించేందుకు కూడా ఉంటాయి. బాబా అంటారు, పిల్లలైన మీరు ఇప్పుడు విష్ణు కంఠహారంగా అవుతారు. నెంబరు వారీగా మీరు సింహాసనం పైన కూర్చోనున్నారు. కల్పం క్రితం ఎవరు ఎంత పురుషార్థం చేశారో ఇప్పుడు మరలా చేస్తారు మరియు చేస్తూ ఉంటారు. నెంబరు వారీగా అయితే ఉంటారు. ఫలానా వారు చాలా సర్వీసబుల్ అని బుద్ధి చెప్పని మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. తండ్రి అయితే శ్రమ చేసి పిల్లల్ని సింహాసనాధికారులుగా చేసేందుకు యోగ్యులుగా చేస్తారు. అందుకే తండ్రి అంటారు, ఇప్పుడు నా హృదయం రూపీ సింహాసనాన్ని జయించినట్లయితే భవిష్యత్తులో సింహాసనాధికారులుగా అవుతారు. నరు నుండి నారాయణగా అయ్యేంత పురుషార్థం చేయండి. ముఖ్యమైన లక్ష్యము ఉద్దేశము ఒకటే. ఇకపోతే రాజధాని స్థాపన అవుతూ ఉంది కనుక అందులో వెరైటీ పదవులు ఉంటాయి. మీరు మాయను జయించేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. పిల్లలు మొదలైన వారిని కూడా ప్రేమగా నడిపించండి, కానీ ట్రస్టీగా అయి ఉండండి. భక్తి మార్గంలో ప్రభు ఇదంతా మీరు ఇచ్చిందే, మీ తాకట్టు మీరే తీసుకున్నారు అని అంటారు కదా. అచ్చా, మరి ఏడ్చే విషయమే లేదు, కానీ ఇది ఏడ్చేటువంటి ప్రపంచం. మనుషులు చాలా కథలను వినిపిస్తారు. మొహాజిత్ రాజ్ కథను కూడా వినిపిస్తారు. అతనికి ఎటువంటి దుఃఖము అనుభవం అవ్వలేదు. ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి మరొకటి తీసుకున్నారు. మరి సత్యుగంలో ఎప్పుడు వ్యాధులు మొదలైనవేవి ఉండవు. 21 జన్మల కోసము సదా ఆరోగ్యవంతమైన నిరోగి శరీరం ఉంటుంది. పిల్లలకు అంతా సాక్షాత్కారం అవుతుంది. అక్కడ ఆచార పద్ధతులు ఎలా ఉంటాయి? ఎలాంటి వస్త్రాలను ధరిస్తారు? స్వయంవరం మొదలైనవి ఎలా జరుగుతాయి? ఇవన్నీ పిల్లలకు సాక్షాత్కారం కలిగాయి. ఆ పాత్ర అంతా గతించిపోయింది. ఆ సమయంలో ఇంత జ్ఞానం ఉండేది కాదు. ఇప్పుడు రోజు రోజుకు పిల్లలైన మీకు చాలా శక్తి వస్తూ ఉంటుంది. ఇదంతా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. అద్భుతం కదా. పరమపిత పరమాత్మకు కూడా ఎంత గొప్ప పాత్ర ఉంది. భక్తి మార్గంలో కూడా పైన కూర్చొని నేనెంత పని చేస్తాను అనేది స్వయంగా కూర్చొని అర్థం చేయిస్తారు. కల్పంలో ఒక్కసారి మాత్రమే క్రిందకొస్తాను. నిరాకారుణ్ణి పూజారులు కూడా చాలామంది ఉంటారు. కానీ నిరాకార పరమాత్మ ఎలా వచ్చి చదివిస్తారు అనే విషయాన్ని మాయం చేశారు. గీతలో కూడా కృష్ణుని పేరు వ్రాశారు కనుక నిరాకారునితో ప్రీతియే తెగిపోయింది. ఇక్కడ పరమాత్మయే వచ్చి సహజ రాజయోగాన్ని నేర్పించారు మరియు ప్రపంచాన్ని మార్చారు. ప్రపంచం మారుతూ ఉంటుంది, యుగాలు మారుతూ ఉంటాయి. ఈ డ్రామా చక్రాన్ని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. మనుషులకేమీ తెలియదు. సతయుగపు దేవీదేవతల గురించి కూడా తెలియదు. కేవలము దేవీదేవతల గుర్తులు మాత్రం మిగిలి ఉన్నాయి. కనుక మేము శివబాబాకు చెందిన వారిమి అని, శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారు అని సదా భావించండి అని తండ్రి అర్థం చేయిస్తారు. శివబాబా ఈ బ్రహ్మ ద్వారా సదా శిక్షణను ఇస్తారు. శివబాబా స్మృతిలో చాలా ఆనందము కలుగుతూ ఉంటుంది. ఇటువంటి గాడ్ ఫాదర్ ఎవరైనా ఉంటారా? వారు ఫాదర్ కూడా, టీచర్ కూడా, సద్గురు కూడా. చాలామంది తండ్రులు తమ పిల్లలను చదివిస్తారు కూడా. అప్పుడు వారి పిల్లలు మా ఫాదరే టీచర్ అని తప్పకుండా అంటారు. కానీ ఆ ఫాదర్ గురువుగా కూడా అవ్వడం అనేది జరగదు. టీచర్గా అవ్వచ్చు, ఫాదర్ను గురువు అని ఎప్పుడు అనరు. మరి బ్రహ్మబాబా ఫాదర్ కూడా టీచర్గా ఉండేవారు.
చదివించేవారు. వారు హద్దు ఫాదర్ మరియు టీచర్. వీరు బేహద్దు ఫాదర్ మరియు టీచర్. మీరు స్వయాన్ని ఈశ్వరీయ విద్యార్థులుగా భావించినా కూడా అహో సౌభాగ్యము, గాడ్ ఫాదర్ చదివిస్తున్నారు. ఎంత క్లియర్గా ఉంది. మరి మీరు ఎంత మధురమైన బాబా, వీరు ఎంత మధురమైన బాబా. మధురమైన దానిని స్మృతి చేయడం జరుగుతుంది. ఉదాహరణకి ప్రేయసి ప్రియుల మధ్య ప్రేమ ఉంటుంది. వారి ప్రేమ వికారాల కోసం ఉండదు, కేవలము ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఆత్మలైన మీది పరమాత్మ తండ్రితో యోగము. బాబా ఎంతటి జ్ఞానసాగరుడు, ప్రేమ సాగరుడు అని ఆత్మ అంటుంది. ఈ పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి వచ్చి మనల్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు. మనుషుల నుండి దేవతలుగా చేయడానికి భగవంతుడికి ఎంతో సమయం పట్టదు అని గాయనం కూడా ఉంది. సెకండ్లో వైకుంఠానికి వెళతారు, సెకండ్లో మనుషుల నుండి దేవతలుగా అవుతారు. ఇదే లక్ష్యము, ఉద్దేశము. దీనికోసం చదువుకోవాలి. గురునానక్ కూడా మురికి పట్టిన వస్త్రాలను శుభ్రం చేశారు అని అంటారు కదా. లక్ష్యం అనే సబ్బు ఉంది కదా. బాబా అంటారు, నేను ఎంత మంచి చాకలిని. మీ వస్త్రాలను, మీ ఆత్మను మరియు శరీరాన్ని ఎంత శుభ్రంగా తయారు చేస్తాను. కావున ఈ దాదాను ఎప్పుడూ స్మృతి చేయకూడదు. ఈ కార్యం అంతా శివ్ బాబాది. వారినే స్మృతి చేయండి. శివ్ బాబా వీరికన్నా మధురమైన వారు. ఈ కళ్ళకు మీకు ఈ బ్రహ్మరథం కనిపిస్తూ ఉండొచ్చు, కానీ మీరు శివ్ బాబానే స్మృతి చేయాలి అని ఆత్మకు చెప్తారు. శివ్ బాబా బ్రహ్మ ద్వారా మిమ్మల్ని గవ్వ నుండి వజ్ర సమానంగా చేస్తున్నారు. అచ్చా, మీఠే మీఠే సికలతే బచ్చోం ప్రతి మాత పిता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ఓం శాంతి. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి హృదయం రూపీ సింహాసనాన్ని జయించే పురుషార్థము చేయాలి. ట్రస్టీగా ఉంటూ పరివారంలో అందరినీ ప్రేమగా నడిపించాలి. మోహాజీతులుగా అవ్వాలి. తండ్రి హృదయం రూపీ సింహాసనాన్ని జయించే పురుషార్థము చేయాలి. ట్రస్టీగా ఉంటూ పరివారంలో అందరినీ ప్రేమగా నడిపించాలి. మోహాజీతులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, యోగ బలముతో ఆత్మను స్వచ్ఛంగా చేసుకోవాలి. ఈ కళ్ళతో అన్నీ చూస్తూ ఒక తండ్రిని స్మృతి చేయాలి. ఇక్కడ పుష్పాలు, హారాలను స్వీకరించకుండా సుగంధభరితమైన పుష్పాలుగా అవ్వాలి. యోగ బలముతో ఆత్మను స్వచ్ఛంగా చేసుకోవాలి. ఈ కళ్ళతో అన్నీ చూస్తూ ఒక తండ్రిని అనగా శివ్ బాబాని స్మృతి చేయాలి. ఇక్కడ పుష్పాల హారాలను స్వీకరించకుండా సుగంధభరితమైన పుష్పాలుగా మీరే అవ్వాలి. వరదానము. తమ చంచల వృత్తిని పరివర్తన చేసుకొని సతో ప్రధాన వాయుమండలాన్ని తయారు చేసి బాధ్యత గల శ్రేష్ఠ ఆత్మాభవ. తమ చంచల వృత్తిని పరివర్తన చేసుకొని సతో ప్రధాన వాయుమండలాన్ని తయారు చేసి బాధ్యత గల శ్రేష్ఠ ఆత్మాభవ. ఏ పిల్లలైతే తమ చంచల వృత్తిని పరివర్తన చేస్తూ ఉంటారో వారే సతో ప్రధాన వాయుమండలాన్ని తయారు చేయగలరు. ఎందుకంటే వృత్తి ద్వారా వాయుమండలం తయారున్నా కానీ చంచలతను వదలలేకపోతే అతన్ని బంధిస్తారు. అదేవిధంగా ఒకవేళ జ్ఞాన యోగాలలో బిజీగా ఉంటున్నా కూడా వృత్తి చంచలంగా ఉన్నట్లయితే ఒక్క తండ్రితో సర్వ సంబంధాల బంధనంలో వృత్తిని బంధించండి. అప్పుడు చంచలత సహజంగా సమాప్తం అవుతుంది. స్లోగన్. నిర్లక్ష్యము అనే అలను సమాప్తము చేసేందుకు సాధనము బేహద్దు వైరాగ్యము. నిర్లక్ష్యము అనే అలను సమాప్తము చేసేందుకు సాధనము బేహద్దు వైరాగ్యము. అమూల్య రత్నము. అవ్యక్త మురళి, డిసెంబర్ 6, 1969. సంస్కారాలను తమ లోపల ఇముడ్చుకొనుట. ఒకటైతే లోతుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది మరియు లోపలికి అదిమి కూరాల్సి వస్తుంది.
కూరడము అనగా ప్రతి ఒక్క విషయాన్ని సూక్ష్మంగా తయారు చేయడం. తండ్రిని ఎంత ప్రత్యక్షం చేస్తారో అంతగా స్వయాన్ని ప్రత్యక్షం చేస్తారు. మీ ప్రత్యక్షత తండ్రితో పాటే ఉంటుంది. ఇలా తయారవ్వాలి, ఆపై తయారు చేయాలి. ఒకటైతే లోతుల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది మరియు లోపలికి అదిమి కూరాల్సి వస్తుంది. కూరడము అనగా ప్రతి ఒక్క విషయాన్ని సూక్ష్మంగా తయారు చేయడం. తండ్రిని ఎంతగా ప్రత్యక్షం చేస్తారో అంతగా స్వయాన్ని ప్రత్యక్షం చేస్తారు. మీ ప్రత్యక్షత తండ్రితో పాటే ఉంటుంది. ఇలా తయారు అవ్వాలి, ఆపై తయారు చేయాలి. మధువనము సౌభాగ్య రేఖ. మధువనంలో అలాంటి వారు పాదం మోపలేరు అని గాయనముంది. ఈ స్నేహపు గీత లోపలి ఆవరణలో బాప్ దాదా అనగా పరమాత్మ నివసి మీరు స్నేహ సాగరాన్ని మీలో ఇముడ్చుకున్నారు. అంటే పరమాత్మ జ్ఞానాన్ని మీలో ఇముడ్చుకున్నారు. ఈ రోజటి మమ్మ ధారణ పాయింట్. మమ్మ సదా చాలా ఉన్నతమైన ఆత్మిక నశాలో ఉండేవారు. మమ్మ ముఖం పైన ఎప్పుడూ చింతతో కూడిన చిహ్నాలు కనిపించలేదు. ఎవరైనా శరీరాన్ని వదిలేసినా కూడా, లేదా తన శరీరంలో ఏదైనా అయినా కూడా ఎక్కువగా ఆలోచించేవారు కాదు. మమ్మ ఎప్పుడు సాధారణంగా ఉండేవారు కాదు. ఈ విధంగా మనము కూడా మమ్మ సమానంగా సదా ఆత్మికతతో ఉండాలి. తమ నిశ్చింత స్థితిని తయారు చేసుకోవాలి. మమ్మ చాలా ఉన్నతమైనటువంటి ఆత్మిక నశాలో ఉండేవారు. మమ్మ ముఖం పైన ఎప్పుడూ చింతతో కూడిన చిహ్నాలు కనిపించలేదు. ఎవరైనా శరీరాన్ని వదిలేసినా కూడా, లేదా తన శరీరంలో ఏదైనా జరిగినా కూడా ఎక్కువగా ఆలోచించేవారు కాదు. మమ్మ ఎప్పుడు సాధారణతలోకి వచ్చేవారు కాదు. ఈ విధంగా మనము కూడా మమ్మ సమానంగా సదా ఆత్మికతలో ఉండాలి. తమ నిశ్చింత స్థితిని తయారు చేసుకోవాలి. మమ్మ యొక్క విశేషతలు. మమ్మను చూసి బాబా చెప్పారు, ఓ రాధా, నీవు అనురాధవు, జగదంబవు, అందరికీ తల్లివి అని అన్నారు. జ్ఞానదేవి సరస్వతి మమ్మ వినిపించే మురళి చాలా రహస్యయుక్తంగా లోతుగా ఉండేది. మమ్మ సర్వగుణాల గని ఉన్నారు. మమ్మ యజ్ఞంలో ప్రవేశించగానే వీరు బాబా చెప్పేటువంటి విజయమాలలోని జంటపూస అని రుజువైపోయింది. మమ్మ మీరెక్కడున్నారు అని అడిగితే నేను ఇక్కడ నడవడం లేదు, వైకుంఠ భూమిలో నడుస్తున్నాను అని చెప్పేవారు. అంటే సదా సత్యుగం యొక్క స్మృతులు మమ్మకి ఉండేవి. మమ్మని చూసి బాబా చెప్పారు, ఓ రాధా, నీవు అనురాధవు, జగదంబవు, అందరికీ తల్లివి అని అన్నారు. జ్ఞానదేవి సరస్వతి మమ్మ వినిపించే మురళి చాలా రహస్యయుక్తంగా లోతుగా ఉండేది. మమ్మ సర్వగుణాల గని. మమ్మ యజ్ఞంలో ప్రవేశించడంతోనే వీరు బాబా చెప్పే విజయమాలలోని మేరు మణి అనగా జంటపూస అని రుజువైపోయింది. మమ్మ మీరెక్కడున్నారు అని అడిగితే నేను ఇక్కడ నడవడం లేదు, వైకుంఠ భూమిలో నడుస్తున్నాను అని చెప్పేవారు. అచ్చా. ఓం శాంతి.